హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకుందామండి. కుండలో చేసుకుందాము. ఒక సైడ్ పెట్టేస్తున్నాం. ఆలుతో చేసుకుందాము. చికెన్ బాగుంటుంది. ఇట్లా మనం పొట్టు ఉండాలి ఆలుకు. ఇది పొట్టు తీస్తే మనకు టేస్ట్ అంత బాగుండదు. ఇది ఇలా వేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా మనం కర్రీలో అయినా అంతే, పొట్టుతో వేస్తే అది టేస్ట్ వేరుంటుంది, పొట్టు తీస్తే అది ఒక రకంగా ఉంటుంది. పొట్టు ఉంటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. మనం చికెన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను రెడీ చేస్తాను, చూపిస్తాను. ఓకేనా? మనం ఇందులో చేసుకుందాము. స్టవ్ చేసుకుందాము. మనం ఇందులో చేసుకుందాము. మన కుండలో వండితే చాలా బాగుంటుంది అనమాట. ఏదైనా మనం కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోని మనకు సింపుల్గా అయిపోతుంది అనమాట. మన టేస్ట్ కూడా కుండలో భగవాన్లో వండుకునే దానికన్నా కుండలో వండుకుంటే చాలా బాగుంటుంది. మనం రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. చాలు. మనం ఆనియన్ వేసుకుందాము. మన కుండ హీట్ కూడా చాలా ఉంటుంది అనమాట. మనం పెద్దగా పెట్టేసుకున్నాం కదా, చిన్నగా పెట్టేసుకున్నాం, నార్మల్గా పెట్టుకున్నాం. ఇప్పుడు చాలా క్యూట్గా ఉంది కదా, మంచిగా మూత కూడా మంచిగా ఉంది. దీని ప్లేట్ బాగుంది. ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. కొన్నిటికి ప్లేట్ రాలేదు, ఇప్పుడేమో దీనికి వచ్చింది. ఇలా పెట్టేసుకుంటే దానికి సెట్ ఇట్లా ఉంటే బాగుంటుంది కదా. నాకైతే నచ్చింది ఇది. ఇంకోటి పెద్దది ఎప్పుడైనా వండితే కదా, దానికి ప్లేట్ రాలేదు. ఇది పెద్దది ఉంటుంది అనమాట మా ఇంట్లో. ఇది నేను వీడియోలో చూస్తాను కదా. దీనికి మూత రాలేదు, చాలా వెతికాను, మూత రాలేదు. వాళ్ళని అడిగితే మూత కూడా లేదన్నారు. దీనికి ఉన్నదని తీసుకున్నాను. మూత ఉంటే భలే ఉంటుంది కదా. మూత ఉన్నది అదొక రకంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. లుక్ వేరే ఉంటుంది. మూత లేనిది కొంచెం బోడగా, మనకి వేరే ప్లేట్ పెట్టేస్తాం కదా, అంత బోడగా ఉంటుంది అనమాట. కొంచెం మూత లేదని కొంచెం దీంతో బాగా అనిపిస్తుంది. ఇదైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా పక్కకు పెట్టేసాను. ఒకసారి చూసుకుందాము కర్రీ. ఇంత హీట్ ఉంది చూడు. పొయ్యి వచ్చాయి ఇట్లా దగ్గర పోతే ఇట్లా అనిపిస్తుంది. మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొంచెం వేసాను, తర్వాత వేసుకుందాము. సరే, కలుపుకుందాము. మనం అల్లం వెల్లుల్లి కూడా ఫస్ట్ నేను రెడీ చేశాను, దంచే పెట్టేసుకున్నాను ముందే. మరీ స్మూత్ చేయలేదు, మరీ రఫ్గా లేదు, నార్మల్గా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది. మంచిగా ఇది కూడా మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. గుమ్మగుమ్మ వాసన వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. మనం ఫ్రెష్గా దంచుకున్నది అది వేరు ఉంటుంది, మనం దంచి పెట్టుకున్నది అది వేరు ఉంటుంది అనమాట. స్మెల్ కొంచెం తగ్గిపోతుంది. మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. నేను పసుపు ఎక్కువనే వేస్తాను, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి. మనం బయటదైతే కొంచెం కలర్ కలుపుతారు కాబట్టి మనకు కొంచెం భయం అనేది ఉంటుంది. మనం ఆలు కూడా వేసుకుందాము. ఆలుని మంచిగా కడిగి పెట్టి వేసుకున్నారు 2-3 సార్లు, ఎందుకంటే అంత మట్టిగా ఉంటుంది కదా. ఇందులో వేసేసుకుందాము. మనం చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాము. బాగుంది కదా. ఇట్లా కుండలో వండితే ఆలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూడ ముచ్చటగా ఉంది. మనం చికెన్ కూడా మంచిగా కడుక్కున్నానండి. సాల్ట్ వేసి కూడా కడుక్కున్నాను. మళ్ళీ సాల్ట్ వేసి కడిగి ఒలకపోసేసాను. మళ్ళీ నార్మల్ వాటర్లో మళ్ళీ పోసాను. ఇప్పుడు వేసేసుకుందాము. నేనేమి కారం ఇట్లా ఏమీ పెట్టలేదు, ఏమీ కాదు, బాగానే ఉంటుంది. ఏదైనా మనం వండేదాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే మూత ఉన్నది కాబట్టి నేను ఇది చూపించాను. పెద్దదాంతోనే చూద్దాం అనుకున్నాను. ఇది ముద్దగా అనిపిస్తుంది కదా అని నేను దీంట్లో చేస్తున్నాను. ఎందుకంటే అందులో అయితే ఫ్రీగా ఉంటుండే కర్రీ. ఇది చిన్నగా ఉంది కాబట్టి మనకు నిండా వచ్చినట్టు అనిపిస్తుంది. మనం కిందికి దించుకుందాం ఒకసారి.
మంచిగా కలిపేసుకున్నాక పైన పెట్టేసుకుందాము. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి, వెడల్పు ఉంటే అది బాగుంటుండే, కానీ నాకు దీంట్లో చేయాలనిపించింది. మూత ఉంది కాబట్టి చేయాలనిపించింది. మనకు ఉడికితే కొంచెం తగ్గుతుంది కానీ కర్రీ, కానీ ఫ్రీగా లేదన్నమాట మనకు ఇది. పైన పెట్టేసుకుందాం. కొంచెం పెద్దగానే పెట్టేస్తున్నాను ఇప్పుడు, కొద్దిసేపు పెద్దగానే ఉందని. భలే ఉంది కదా అదనమాట. ఒకసారి చూసుకుందాము. మనకు మంచిగా ఉడుకుతుంది, మంచిగా వాటర్ మంచిగా ఉట్టింది. మనం ఇందులో కారం వేసి తీసుకుందాం ఇప్పుడే. మనకు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే చికెన్లో మటన్లో అయినా మనకు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. అప్పుడు కొంచెం వేసాము కదా, ఇంకా కొంచెం వేసుకుందాము. చూసుకున్నాక వేసుకుందాము. మనం ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే ముక్కలంతా విచ్చుకోపోతాయి. మనము ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నేను కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఇందులో వేసుకుందాం పైన. ఇదంతా మంచిగా అన్నీ మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మనం తర్వాత గరం మసాలా రెడీ చేసుకుందాము. ప్లేట్ పెట్టేసుకొని గరం మసాలా రెడీ చేసుకుందాము. నేనే చేస్తాను రెడీ, చూపిస్తాను ఇప్పుడు. ఇది మనం డిమార్ట్లో తెచ్చుకున్నాం కదా. నాకు ఇది ఎందుకంటే పసుపు కారం అన్నీ వేసి అంతా కలర్ అంతా ఖరాబ్ అవుతాయి అనమాట. మంచి కలర్ మనకు కడిగినా కూడా కలర్ పోవు అనమాట. అందుకనే గరం మసాలాకే వాడుకున్నాను. ఒక అనాస పువ్వు వేస్తున్నాను, 4-5 లవంగాలు వేస్తున్నాను, కొద్దిగా దాల్చిన చెక్క వేస్తున్నాను, 4-5 యాలకులు వేస్తున్నాను, కొద్దిగా మిరియాలు వేసుకుందాము. ఇది మనం వేసుకుంటాం కదా, మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి కొనేవి కూడా చూపిస్తాను కదా, ఒకసారి అలా చూపిస్తాను, ఒకసారి ఇలా చూపిస్తాను. మనం చేసుకుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సరేనా? మనం కొంచెం బండ ఇట్లా మనకు ఇట్లా సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా పెట్టేసుకుంటే మనకు సౌండ్ రాదు, లేకపోతే టప్ప 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 అని సప్పుడు వినవచ్చు, ఎక్కువ శబ్దం వస్తుంది. ఇది పడుతుంటే ఇతరులకు డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. ఇది క్యూట్గా ఉంది, మంచిగా ఉంది. మాకు ఎంతో పనిచేస్తుంది, ఇది కూడా చాలా పనిచేస్తుంది నాకు వంటింట్లో. చిన్నవి రోజు ప్రతి ఇంట్లో ఉండాలి. మనం పెద్దది చేసినప్పుడు పెద్దగా ఉండాలి, చిన్నది చేసినప్పుడు చిన్నగా ఉండాలి. ఎందుకంటే మనం పొడి చేసిన దానికన్నా మనం ఇలా దంచుకొని వేస్తే ఇంకా బాగుంటుంది. పొడి వేసి మొత్తం స్మూత్గా అయిపోతుంది కదా అట్లా. మనం కొంచెం ఇది మరి సన్నగా చేయకుండా మరి బరకగా చేయకుండా నార్మల్గా చేసుకుంటే బాగుంటుంది. నేను చాలా ఎక్కువ రోలుతోనే చేసుకుంటాను అనమాట. మిక్సీలో తక్కువ చేస్తాను. ఇట్లాంటివి చిన్న చిన్న అప్పటప్పుడే చేసేసుకుంటాను. కొద్దిగా పని అవుతుంది కనుకొని మంచిగా మనకు వంటకాలు టేస్ట్ మంచిగా వస్తాయి అనమాట. అన్ని వేసాను కదా, ఆనసపు అన్ని వేసాను కదా, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు మంచిగా గుమ్మగుమ్మ వస్తుంది. మనం కొద్దిగా వేసుకున్నా చాలు. మనం బయట ఎక్కువ వేసినా కూడా అది స్మెల్ తక్కువనే వస్తుంది. మరి అందులో ఏమైనా కలుపుతారేమో కానీ అది కొంచెం వేసేవాళ్ళు ఘాటు ఎక్కువ వస్తుంది అనమాట. చాలా వచ్చాను. ఒకసారి చూసుకుందాము కర్రీ. బాగుంది కదా, తినాలనిపించేలాగా ఉంది. కొంచెం నేను రసమే చేస్తున్నాను. కొద్దిగా మనం కారం కూడా వేసుకుందాము, ఎందుకంటే ఇది వెడల్పు లేదు కదా, భయం ఎక్కువ కలపలేకపోతున్నా. చెప్పాను కదా క్యూట్గా ఉందని పెట్టాను. మూత కోసం చిన్నది తీసుకున్నాను. సూపర్గా ఉంది, ఏం వేయకుండా బాగానే ఉంది. అల్లం ఎల్లిగడ్డ వేసాం కదా, బాగుంది. మనం కొంచెం కారం వేసుకుందాము.
ఎందుకంటే నేను మరి చప్పగా తినాను, కారమే తింటాను. కౌసులు అయితే కారమే ఉండాలి. దేంట్లో మనం తక్కువ వేసుకున్నా కూడా కౌసులలో మనం గరం మసాలా కూడా వేసేసుకుందాము. అన్నీ ఈక్వల్గా మనకు అవుతాయి అన్నమాట. కుండ హీట్ కదా, మంచిగా పట్టేస్తాయి ముక్కలకు కూడా. మనం బౌల్లో ఉండేదానికన్నా కుండలకు బాగుంటుంది అనమాట. అన్ని పైననే వేస్తున్నాను, కలపట్లేదు. అన్నీ అదే తీసేసుకుంటుంది, కిందికంతా తీసేసుకుంటుంది, మొత్తం తీసేసుకుంటాను. సింపుల్గా మంచిగా మన టేస్ట్ ఉంటుంది. సింపుల్గా చేసుకుని మనకు కుండలో బాగుంటుంది కదా. ప్లేట్ పెట్టేసుకుందాము. మనం చిన్న పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక మనం ఒకసారి చూసుకుందాము. మనం కొంచెం కుడుకపొడి కూడా వేసుకుందాము. ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తున్నాను. చాలు ఇక మనకి, ఇంకా ఇందులో ఏమీ పట్టదు. ఒక 5 నిమిషాలు పెట్టేసుకుందాం చాలు. ఒకసారి చూసుకుందాము. మనకి రెడీ అయిపోయిందండి. నాకు రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకుందాము. మనకు రెడీ అయిందండి కర్రీ. మనం కిందకి దించేసుకుందాము. మన కాంబినేషన్ బాగుంటుందండి ఇట్లా ఆలు చికెన్. కింద దించినప్పుడు ఎలా ఉడుకుతుంది చూడండి. ఎందుకంటే మన బౌల్లో ఉడకదు కదా. ఎంత బాగుంది. మనకు రెడీ అయిపోయిందండి ఆలు చికెన్. సూపర్గా ఉంటుంది ఇలా ఉంటే. ఈ కాంబినేషన్ బాగుంటుంది ఇట్లా ఆలు చికెన్ది. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.